నమస్తే. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత సంక్షోభం వచ్చిందా? అరవింద్ కేజ్రీవాల్ పైన తిరుగుబాటు మొదలవుతున్నదా? నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా, అంతకుముందు జైలుకు వెళ్ళొచ్చినటువంటి వ్యక్తిగా, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పుల వల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ భ్రష్టత్వానికి చేరుకున్నదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా చేసినటువంటి అనేక నిర్ణయాల ఆధారంగానే జరిగిందని, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పక్కకు నెడితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీలో కేజ్రీవాల్ పైన మొదటి నుంచిగా గుర్రుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క తిరుగుబాటు మొదలైంది అనేటువంటి సమాచారం. ఆ మేరకే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్తో భేటీ కావడము, అయితే మా మధ్యన ఎటువంటి తేడాలు లేవని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా పార్టీలో తిరుగుబాటు ఇహనో ఇప్పుడో తప్పదు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ముహూర్తము, సమయం కోసం మాత్రమే కొందరు నాయకులు, అంటే అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి చూస్తూ కేవలం ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆయన చేసినటువంటి ఆడంబరమైనటువంటి తప్పుల వల్ల మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ నుంచి దూరమైపోయి ఇవాళ విలాసవంతమైనటువంటి పార్టీగా మారిపోయిందనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి వేళ ఆమ్ ఆద్మీ పార్టీలో క్యాడరు, ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారనేటువంటి విషయం అర్థమవుతున్నది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరు రాజీనామా చేస్తారు అరవింద్ కేజ్రీవాల్ కోసం? ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వాలు అనేటువంటివి కోట్ల రూపాయలకు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో అంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటారా అనేటువంటిదే ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కల్లోలాన్ని ఎవరు ఆపు చేయగలుగుతారు? ఎందుకంటే ఎవరైతే పెద్దగా ఉన్నారో ఆ పెద్ద మీదనే తీవ్ర తిరుగుబాటు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తిరుగుబాటు జెండాను ఏ విధంగా అరవింద్ కేజ్రీవాల్ సమన్వయం చేయగలుగుతాడు? కన్వీనర్గా సమన్వయం చేయగలుగుతాడా? లేదా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఎవరు? ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో లేరు, రేపొద్దున మళ్ళీ ఎప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా అతను ఎంపీగా ఉండలేడు, మధ్యలో రాజ్యసభకు పోవడానికి అవకాశం లేదు. పోనీ ఇప్పటికిప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రిని మార్చి వెళ్ళి అక్కడ పంజాబ్లో ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం కూడా తక్కువ. ఆయన పంజాబ్ రాష్ట్రంలో ఓటర్ కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి వెళ్ళలేడు, అక్కడ ముఖ్యమంత్రి కాలేడు. అదొక సాంకేతికమైనటువంటి సమస్య. మధ్యలో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీలోనే కొనసాగుతూ కేజ్రీవాల్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి తప్పులను అంతర్గత సమావేశాల్లో ఎండగట్టినటువంటి వాళ్ళ ఒక వాయిస్ ఇప్పుడు పెరుగుతుంది, వాళ్ళ గొంతు పెరుగుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సంక్షోభము అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంది. దేశ రాజకీయ యవనికలో ఆమ్ ఆద్మీ పార్టీ కనుమరుగయ్యేటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీ కూడా అవకాశంగా మలుచుకుంటాయి. కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకును అశాంతం కొల్లగొట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను 2%, 4% పరిమితం చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా కావాల్సింది అదే. అటు హర్యానాలో పొత్తు పెట్టుకుంటామని ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను మోసం చేసి కాంగ్రెస్ వెంట ఉండి 2013లో సగం స్థానాలు వచ్చినప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత సొంతంగా వెళ్ళి మళ్ళీ సొంతంగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ను తిట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అధికారం కోసం కాంగ్రెస్ తోటే మళ్ళీ చేతులు కలిపినటువంటి కేజ్రీవాల్ యొక్క దుశ్చర్యలు ప్రజలకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదో మార్పు వస్తుందనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూసినా 10 ఏళ్ల పాటు ఏది జరగకపోవడంతో అటువైపు నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు ఇంకొక రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. చండీగఢ్లో ఇప్పటికే మేయర్ కూలిపోయింది. రేపు ఢిల్లీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో కూడా మేయర్ స్థానము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఢిల్లీలో 14 మంది ఎమ్మెల్యేలకు 7 ఎంపీలకి ఓటు వేసేటువంటి హక్కు ఉంటుంది. చెరిసగం గెలిచినటువంటి ఢిల్లీ మేయర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లలో సగం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాబట్టి గతంలో ఎమ్మెల్యే ఎంపీలతోటి ఎమ్మెల్యే స్థానాలతోటి
గెలిచినటువంటి మేయర్ స్థానం ఇప్పుడు అది బీజేపీ వశం కాబోతున్నది. బీజేపీ ఇప్పుడు రేపొద్దున ఇప్పుడున్నటువంటి మేయర్ పైన తీర్మానం పెట్టేసి దించేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ మేయర్ కూడా బీజేపీ చేతిలోకి వస్తే 7 ఎంపీలు, ముఖ్యమంత్రి, ఢిల్లీ మేయర్తో సహా అన్ని పదవులు అన్నీ బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకటి, నాయకులను కాపాడుకోవాలి, సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి, గెలిచినటువంటి ఎమ్మెల్యే నుంచి తిరుగుబాటు కాపాడుకోవాలి, పంజాబ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తను నిర్దోషిగా బయటికి రావాలి, మళ్ళీ జైలుకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. తాను జైలుకు వెళ్తే పార్టీకి ఎవరో తనను తీసివేసి ఇంకెవరో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయితే తిరిగి అందులోకి రావడానికి కూడా కష్టతరమైనటువంటి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఒంటరి కాబోతున్నాడా? పార్టీలో తిరుగుబాటుకి ఏం చేయాలో అర్థం కాని పాలుపోని పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడా? తాను చేసినటువంటి తప్పిదాలన్నీ తనకిప్పుడు శాపమై మారుతున్నాయా? ఏమో చూడాలి. రాజకీయాల్లో వస్తున్నటువంటి వేగవంతమైనటువంటి మార్పుల్లో మరొక పార్టీ పరిస్థితి ఏమిటో చూడాలి.